హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం నుంచి 3 అదిరిపోయే శుభవార్తలు అయితే రావడం జరిగింది. సో అవి ఏమిటండి, దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేస్తుంది. జూలై నెల 1వ తేదీ నుంచి బియ్యం, పంచదారతో పాటు కందిపప్పును కూడా అందించనున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు ఇవ్వటం లేదని సమాచారం తెలుసుకోవడంతో స్పందించిన చంద్రబాబు నాయుడు గారు కందిపప్పు కూడా ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీంతో పంపిణీ కోసం కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించనున్నారు. సాధారణంగా జూన్ 20వ తేదీ వరకు రేషన్ షాపులకు సరుకులు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో కందిపప్పు, చక్కెర కూడా మిగతా సరుకులతో పాటు రేషన్ షాపులకు చేరనున్నాయి. బహిరంగ మార్కెట్లలో కందిపప్పు రేటు రోజురోజుకి పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్లు పెంచడం జరిగింది. జూలై 1వ తేదీ నుంచి పెరిగిన పెన్షన్లు అమల్లోకి రానుండగా వాటికి జతగా తెల్ల రేషన్ కార్డుదారులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లబ్ధిదారులకు తీపి కబురు అందించినట్లయింది. సో ఇదండి ఓవరాల్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.